guys, welcome back to my channel. My name is Ramya. Today I am going to explain about digital electronics. Before I am explaining, everyone will get doubt what is digital electronics, right? So I am going to explain in a simple manner. Okay, digital electronics is a branch of electronics that deals with signals in the form of binary values. Okay, binary values means zeros and ones. So digital electronics is all based on zeros and ones. Okay, in analog electronics we use continuous signals. In digital electronics works with discrete signals. Let us know what is continuous signals. ఇక్కడ కంటిన్యూస్ సిగ్నల్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ రిప్రజెంటేషన్లో ఉంటాయి. ఇది కంటిన్యూస్ సిగ్నల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? అనలాగ్ సర్క్యూట్స్లో. సో ఇదే డిస్క్రీట్ సిగ్నల్స్ అనేటివి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో యూజ్ అవుతాయి. అంటే ఇట్ వర్క్స్ విత్ డిస్క్రీట్ సిగ్నల్స్. ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అంటే ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే కంప్యూటర్స్లో, స్మార్ట్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, డిజిటల్ వాచెస్. కంప్యూటర్స్లో ఎలా? సో కంప్యూటర్కి మన లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి మన లాంగ్వేజ్లో మనం టైప్ చేస్తే అది జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసుకొని దానికి అర్థమయ్యే విధంగా అది అండర్స్టాండ్ చేసుకొని అంటే జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో సమ్ లాజిక్ గేట్స్ అనేటివి ఉంటాయి. లాజిక్ గేట్స్ అంటే అవి ఒక బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ఎందుకంటే సింపుల్ ఆపరేషన్స్ అనేటివి బైనరీ ఇన్పుట్స్గా పర్ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే లాజిక్ గేట్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. అంటే బేసిక్ గేట్స్ అంటే అండ్ ఆర్ నాట్ ఉంటాయి అన్నమాట. స్పెషల్ గేట్స్ అంటే ఎక్స్క్లూజివ్ ఆర్, ఎక్స్క్లూజివ్ నార్, లేదా ఎక్స్ఆర్ కానీ ఎక్స్నార్ అన్న అనొచ్చు. సో ఇక్కడ యూనివర్సల్ గేట్స్ అంటే నాండ్, నార్ వస్తాయి అన్నమాట. నాండ్, నార్ని ఎందుకు యూనివర్సల్ గేట్స్గా అంటారు అంటే అవి ఆ 2 గేట్స్ యూజ్ చేసుకొని మనం ఎలాంటి లాజిక్స్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు ఈ గేట్స్ అన్నీ కంబైన్ చేసుకొని మనం కాంప్లెక్స్ సర్క్యూట్స్ అనేటివి డిజైన్ చేయొచ్చు. అంటే ఎలా? యాడర్స్, మల్టీప్లెక్సర్స్, మెమొరీ డివైజెస్ ఎక్సెట్రా. నెక్స్ట్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది వైడ్లీ యూజ్డ్. ఎందుకంటే అది రిలయబుల్గా ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, అండ్ డేటాని ఈజీగా స్టోర్ చేయొచ్చు అండ్ ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది ఫౌండేషన్ ఫర్ మోడర్న్ టెక్నాలజీస్ అంటే ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి? కంప్యూటర్స్లో యూజ్ అవుతాయి, కమ్యూనికేషన్ సిస్టమ్స్లో యూజ్ అవుతాయి, ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ వీడియో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. సో ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మొత్తం జీరోస్ అండ్ వన్స్లో ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. Thank you guys. That's it about today's video. Please do like, share, subscribe and comment below.